గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలామంది తులారాశి వారి పైన శని ప్రభావం ప్రస్తుతం ఎలా ఉంటుందండి, పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, అలాగే భవిష్యత్తులో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది తులారాశి వారి పైన ఎప్పుడు ఉంటుంది, అంటే ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది, అష్టమ శని ఎప్పుడు మొదలవుతుంది, అర్ధాష్టమ శని ఎప్పుడు మొదలవుతుందని క్లియర్గా వివరించమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా తులారాశి వారి పైన శని ప్రభావం ఇప్పుడు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎప్పుడు పూర్తవుతుందో కూడా క్లియర్గా వివరిస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. తులారాశిలో జన్మించిన వారు ఈ మధ్యనే అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని పూర్తి చేసుకున్నారండి. 2020లో మొదలైంది. 2020లో శని భగవానుడు మీ 4వ ఇంట్లోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుండి 2.5 సంవత్సరాల పాటు మకర రాశిలో ఉన్నాడు. 2023తో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది తులారాశి వారి పైన వీడింది. శని భగవానుడు మకర రాశి నుండి బయటకు వచ్చేశాడు. 2023 వరకు తులారాశి వారు 50% పాజిటివ్, 50% నెగిటివ్ రిజల్ట్స్ని చూశారు. అయితే ప్రస్తుతం శని భగవానుడు మీ 5వ ఇంట్లో ఉన్నాడండి, అంటే కుంభరాశిలో ప్రవేశించాడు. శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్, కొంచెం ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అందులో నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే, కొన్ని విషయాలలో తులారాశి వారు పొరపాటున కూడా తొందర పడకూడదండి. ఈ సమయంలో 7వ ఇంటిపైన శని భగవానుడి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి స్వయంకృత అపరాధాల వల్లే తులారాశి వారు నష్టపోతారు. అంటే ఎక్కువగా ఆవేశపడటం కానీ, తొందరపడటం కానీ, తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఇతరులకు మాట ఇవ్వటం కానీ, ఇతరులకు మాటిచ్చి నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండటం కానీ, దానివల్ల ఇతరులు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవటం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే, స్వయంకృత అపరాధాలు చేయకుండా ఉండటం అండి, స్వయంకృత తప్పిదాలు చేయకుండా ఉండటం, సొంతంగా నిర్ణయాలను తీసుకోకుండా మీ కుటుంబంలో ఉన్న పెద్దవారితో కూడా చర్చించండి. వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవటం కానీ, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవటం కానీ జరుగుతుంది. ఇదంతా కూడా మీరు తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం వల్లే జరుగుతుంది. ఉద్యోగంలో కూడా తొందరపడి మాట ఇస్తారు. మీకు సంబంధం లేని పనులలో జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మీ పైన పడకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, వీలైనంత వరకు వేరే వారి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులను పూర్తి చేసుకునే పైనే శ్రద్ధ పెట్టండి. వేరే వారికి ఈ సమయంలో మీరు మంచి చేద్దామని చూసినా సరే వారికి చెడుగానే అర్థమవుతుందండి. అలాగే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏమైనా సహాయం అడిగినా సరే సహాయం చేయండి, కాదనట్లేదు, కానీ ముందే ఆలోచించకుండా మాట ఇవ్వద్దు. ముందే ఆలోచించకుండా మాట మాత్రం ఇవ్వద్దు. ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితులు భవిష్యత్తులో ఉండవచ్చు. కాబట్టి తొందరపడి ఎవ్వరికీ కూడా మాట ఇవ్వద్దండి. సహాయం చేయండి, తప్పులేదు, కానీ ముందే మాట ఇవ్వద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ సమయంలో అంటే శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నంత కాలం, శని యొక్క దృష్టి అనేది 7వ ఇంటి పైన పడుతున్నంత కాలం కూడా మీరు తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఎక్కువ ధనాన్ని ఆశించి ఈజీ మనీ పైన ఇన్వెస్ట్ చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు. వేరే వారి పనుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. ముఖ్యంగా మధ్యవర్తిగా అస్సలు ఉండవద్దండి. సంతకాలు పెట్టడం కానీ, లేదా గొడవలలో మధ్యవర్తిగా ఉండటం కానీ, ఈ సమయంలో ఇలాంటివి చేయటం వల్ల ఆ గొడవ అంతా కూడా మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా తులారాశి వారి సమయంలో ఇతరుల ప్రలోభాలకు లొంగి కానీ, లేదా వారి చేతుల్లో మోసపోయి ఆర్థికపరమైన చిక్కులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.
అలాగే ఈ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చేలా ఉండే రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే కూడా తక్కువ లాభాలు ఇచ్చినప్పటికీ కూడా తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడులు మాత్రమే పెట్టడం మంచిది. ఈజీ మనీ కోసం మాత్రం పరిగెత్తవద్దండి. తక్కువ లాభాలు వచ్చినా పర్వాలేదు, కానీ నష్టం ఉండకుండా ఉండే వాటిపైన పెట్టుబడి పెట్టుకోండి. అంతే తప్ప వస్తే ఎక్కువ లాభం వస్తుంది, లేకపోతే ఉన్న డబ్బు అంతా కూడా పోతుంది అనే వాటిపైన మాత్రం పొరపాటున కూడా తులారాశి వారు పెట్టుబడి పెట్టవద్దు. ఇన్నిసార్లు పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఉగాది రాశిఫలాల వీడియోలో కూడా నేను ఇదే చెప్పానండి. తులారాశి వారు 2025 మార్చి 29వ తారీఖు వరకు కూడా శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నంత కాలం, శని దృష్టి 7వ ఇంటిపైన పడుతున్నంత కాలం కూడా తులారాశి వారు తొందరపడకూడదు. అలాగే ఇతరులకు మాట ఇవ్వకూడదు, మధ్యవర్తిగా ఉండకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తక్కువ లాభాలు వచ్చినా పర్వాలేదు అనుకోండి, కానీ ఎక్కువ లాభాల కోసం మాత్రం పరిగెత్తవద్దు. అంటే రిస్క్ తీసుకోవద్దు అని దాని అర్థం. ఒకవేళ కుటుంబ సభ్యులలో ఎవరైనా పోలీసు కేసుల్లో కానీ కోర్టు కేసుల్లో కనుక చిక్కుకున్నట్లయితే వీలైనంత సహాయం చేయండే తప్ప ప్రత్యక్షంగా మాత్రం ఆ గొడవలలోకి దూరవద్దు. అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అది మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉంటాయి. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకుని ముందుకు వెళ్ళటం కానీ, లేదా నమ్మిన వ్యక్తులు ఇచ్చే సలహాలను తీసుకుని ముందుకు వెళ్ళటం కానీ మంచిదండి. ముఖ్యంగా తులారాశి వారు ఈ సమయంలో గుడ్డిగా బంధువులను మాత్రం నమ్మకూడదండి. మీ స్నేహితులైనా బంధువులైనా సరే ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మవద్దు. వారు మంచివారైనప్పటికీ కూడా శని ప్రభావం అనేది పెద్దగా బాగోలేదు కాబట్టి మిమ్మల్ని వారు అపార్థం చేసుకోవటం కానీ, వారినే మీరు అపార్థం చేసుకోవటం కానీ జరుగుతుంది. బంధువుల కారణంగా కానీ స్నేహితుల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని భగవానుడి యొక్క దృష్టి అనేది 11వ ఇంటిపైన కూడా ఉంటుంది కాబట్టి వ్యాధుల నుండి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుందండి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహార నియమాలను పాటించటం కానీ, యోగా చేయటం కానీ, ప్రాణాయామం లాంటివి చేయటం మంచిదండి. ఈ సమయంలో కనుక తులారాశి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అంటే రికవరీ ప్రాసెస్ అనేది చాలా లేట్గా ఉంటుంది. పరీక్షల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ లక్ష్యం పైనే మీరు దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా పరీక్షలలో విజయాలను, మంచి ర్యాంకులను అయితే సాధించగలుగుతారు. 5వ ఇంట్లో శని భగవానుడి యొక్క గోచారం కారణంగా ఆ ప్రభావం అనేది సంతానం పైన పడుతుందండి. ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా శని భగవానుడి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేది మూడు విషయాలపైనండి. ఒకటి మీ సంతానం విషయం పైన, రెండవది మీ ఆరోగ్యం విషయం పైన, మూడవది ఏంటంటే బంధువుల విషయంలో, అలాగే స్నేహితుల విషయంలో. వారి వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో తులారాశి వారు శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. దాని కొరకు ప్రతిరోజు కానీ వీలైనట్లయితే ప్రతి శనివారం రోజు శని భగవానుడిని ధ్యానించటం కానీ, శని భగవానుడి యొక్క బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించటం కానీ, అది కుదరనట్లయితే శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, శని మంత్ర జపం చేయటం కానీ మంచిది. వీటితో పాటుగా హనుమాన్ చాలీసాని కనుక మీరు పారాయణం చేసినా విన్నా సరే శని యొక్క ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. దైవ సంబంధిత పరిహారాలతో పాటుగా తులారాశి వారు శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గాలి అంటే వీలైనంత వరకు సేవ చేయటం మంచిదండి. బీజమంత్రాన్ని, శని స్తోత్ర పారాయణం కంటే కూడా దానం చేసే వారి పైన పాజిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాడండి. కాబట్టి తులారాశి వారు మీ స్తోమతకు తగ్గట్లుగా శారీరక లోపాలు ఉన్నవారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయటం వల్ల శని భగవానుడి యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే మీకు వీలైనట్లయితే ఇనుముని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇనుముతో చేసిన వస్తువులు, ఇనుముని కనుక ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది తులారాశి వారిపైన తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే తులారాశి వారు బద్ధకంగా ప్రవర్తించకుండా శారీరకంగా వ్యాయామం చేయటం, శ్రమ చేయటం మంచిది. కాబట్టి తులారాశి వారు 2025 మార్చి 29వ తారీఖు వరకు
నేను చెప్పిన 3 విషయాల్లో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు ప్రాబ్లం అనేది ఉండదండి. మధ్యవర్తిగా మాత్రం పొరపాటున కూడా ఉండవద్దు. ఎవరో కోర్టు విషయాలలో, ఎవరో పోలీసు కేసుల్లో మాత్రం పొరపాటున కూడా దూరవద్దు. ఒకవేళ మీరు పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీరు సేఫ్గా ఉండేలాగా చూసుకోండి. ఈ 5వ ఇల్లు అనేది పూర్వ పుణ్య స్థానం అంటారండి. తులారాశి వారికి బృహస్పతిని కనుక దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏప్రిల్ మాసం చివరి వరకు కాస్త బాగా రాణించగలుగుతారు వృత్తి వ్యాపారాల విషయంలో. అయితే ఆ తర్వాత నుండి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మార్చ్ 28, 2025 వరకు కొంచెం పరీక్షాకాలంగా ఉంటుంది. అయితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. వేటిపైన శని యొక్క ప్రభావం పడుతుంది, ఈ సమయంలో ఎవరినైనా నమ్మవచ్చా నమ్మకూడదా, ఎటువంటి వాటిపైన పెట్టుబడి పెట్టాలి, ఎక్కువగా రిస్క్ తీసుకోవచ్చా, ఎక్కువ రిస్క్ ఉన్న వాటిపైన పెట్టుబడి పెట్టవచ్చా పెట్టకూడదా అని మీరు అంచనా వేసుకుని తెలుసుకుని కనుక ముందుకు సాగినట్లయితే తులారాశి వారికి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వీలైనట్లయితే తులారాశి వారు శని భగవానుడికి కనుక మే మాసం తర్వాత తైలాభిషేకం కనుక చేయించినట్లయితే మీ పైన పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తులారాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ పనులు మీరు చేసుకున్నంత వరకు బాగానే ఉంటుందండి. వేరే వారికి సహాయం చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా ఆ సమస్య అనేది మీ మెడకు చుట్టుకోవటం కానీ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మీకు సమస్యలు రావటం కానీ జరుగుతుంది. అలాగే తులారాశి వారికి భవిష్యత్తులో అష్టమ శని యొక్క ప్రభావం ఎప్పుడు మొదలవుతుందంటే 2029లో మొదలవుతుందండి. అష్టమ శని అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ నుండి 8వ ఇంట్లో అంటే 8th హౌస్లో శని భగవానుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుండి అష్టమ శని యొక్క ప్రభావం అనేది తులారాశి వారి పైన పడుతుంది. మీకు ఎప్పుడు మొదలవుతుందంటే ఆగస్టు 8వ తారీఖు 2029 నుండి అక్టోబర్ 5వ తారీఖు 2029 వరకు ఉంటుంది. రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ 8వ ఇంట్లోకి శని భగవానుడు వస్తాడు. మళ్ళీ 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2032 మే 31వ తారీఖు వరకు కూడా అష్టమ శని యొక్క ప్రభావం అనేది తులారాశి వారి పైన పడుతుంది. 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే మీకు భవిష్యత్తులో ఏలినాటి శని యొక్క ప్రభావం ఎప్పుడు మొదలవుతుందంటే 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి 2046 డిసెంబర్ 7వ తారీఖు వరకు అంటే 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తులారాశి వారి పైన పడుతుంది. కాబట్టి తులారాశి వారి భవిష్యత్తులో 2029 నుండి 2032 వరకు, మళ్ళీ 2038 నుండి 2046 వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన పరిహారాలను పాటించటం కానీ, నేను చెప్పిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం, తొందరపడకుండా ఉండటం, ఇతరులకు మాట ఇవ్వకుండా ఉండటం, మధ్యవర్తిగా ఉండకపోవటం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడగలుగుతారండి. కాబట్టి తులారాశి వారు భయపడవలసిన అవసరం లేదు. మీరు సరైన జాగ్రత్తలు తీసుకుని తొందరపడకుండా ఉంటే మీకు పాజిటివే ఉంటుంది. శని భగవానుడు ఎవరిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడంటే గతంలో ఎవరైతే తప్పులు చేశారో, అడ్డదారుల్లో ధనాన్ని సంపాదించారో లేదా సంపాదిస్తున్నారో, అమాయకుల కన్నీటికి కారణమవుతున్నారో, ఇతరులను చెరిపేయాలి అని చూస్తున్నారో వారిపైన మాత్రం శని భగవానుడి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు గతంలో చెడు చేస్తే ప్రస్తుతం శని భగవానుడు మీకు ఆ కర్మ ఫలితాలను అందిస్తాడండి. చెడు చేస్తే అంతకు మించిన చెడు మీకు చేస్తాడు, మంచి చేస్తే మంచినే చేస్తాడు. ధర్మంగా బ్రతికే వారిపైన శని భగవానుడు ఎటువంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపించడండి. శని భగవానుడు కేవలం కర్మ ఫలితాలను మాత్రమే అందిస్తాడు, ఎవరిని ఊరికే ఇబ్బంది పెట్టడు. అది ఒకటి మీరు గమనించాలి. కాబట్టి తులారాశి వారు భయపడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. అంతకు మించి మీరు భయపడవలసిన సిచ్యువేషన్ అయితే లేదు.